హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బావో ఒసే మరదల స్టోరీలోని 34వ భాగం. ఇద్దరు ఇంటికి వెళ్ళాక భోజనాలు చేశాక సరదాగా వెన్నెల వెలుగులో బయట నులక మంచం మీద కూర్చొని సీతారాం, మీ ఫ్రెండ్స్ని ఎవరైనా పిలిచారా దసరాకి మన ఊరికి అని అడిగారు పెద్దవాళ్ళందరూ. లేదత్తా, నా ఫ్రెండ్స్ అందరికీ హోమ్ సిక్ అంట, అందుకే ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక బావ ఫ్రెండ్స్ సంగతి అయితే చెప్పనవసరం లేదు. ఏదైనా ఇంటికి పిలిచాడా అని వెటకారంగా అంది. రామ్ చిరుకోపంగా సీత నెత్తి మీద మొట్టి, లేదులే అమ్మ, నా ఫ్రెండ్స్ అందరూ చాలా వరకు అబ్రాడ్లో ఉన్నారు. ఉన్న ఒక్క ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయింది. ఇక ఆఫీస్లో ఉన్న వాళ్ళని ఎవరిని పిలవలేదు. ఈసారికి ఇలా కానిచ్చేద్దాం, నెక్స్ట్ టైం నా ఫ్రెండ్స్ వస్తే పిలుస్తానులే అని అన్నాడు. సరే, మీ ఇష్టం అని సరదాగా కొంచెం సేపు మాట్లాడుకొని ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోయారు. తర్వాత రోజే దసరా కావటంతో ఉదయాన్నే 5 గంటలకే సుధగారు రామ్, సీతలని లేపి, ఈరోజు మీరే పూజ చేయాల్సిందే కాబట్టి త్వరగా రెడీ అవ్వండి అని హడావిడి చేస్తూ ఉంటే సీత నిద్రమొహంతో, ఇంత ఉదయాన్నే పూజలు ఏంటమ్మా, కొంచెం సేపు పడుకొని అని అంది. సుధగారు చిరుకోపంగా సీత నిద్రమత్తు వదిలిపోయేలా నెత్తి మీద మాడు మీద మొట్టికాయలు వేసి, ఏం మాట్లాడుతున్నావే, ఈరోజు దసరా మర్చిపోయావా ఏంటి, కనీసం పండగ రోజైనా నీ బద్ధకం వదిలేవా అని అరిచి రామ్ వైపు చూస్తే, దీనిని అరగంటలో రెడీ అయ్యి బయటికి వచ్చేలా చేసే బాధ్యత నీదే రామ్ అని చెప్పి వెళ్ళిపోయారు. సీత బుంగమేత పెట్టుకొని తల మీద రుద్దుకుంటూ, చూడు బావా, అమ్మ ఎలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తుందో, ప్రతిసారి ఇంతే, నన్ను కొడుతూనే ఉంటుంది అని అంది. రామ్ నవ్వుతూ సీత భుజం చుట్టూ చేయి వేసి, మరి ఈ రోజైనా మనం త్వరగా లేవాలి కదా సీత, ఈరోజు ఎంత మంచి రోజు, అందుకే నువ్వు త్వరగా రెడీ అయ్యి వచ్చావనుకో, మనం త్వరగా పూజ చేసేస్తాం, పూజ అయిపోగానే నువ్వు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని అన్నాడు. సరేలే, తప్పుతుందా అని సీత బద్ధకంగా వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డ్రెస్ మీద బయటికి రాగానే రామ్ తల కొట్టుకుంటూ, ఇలా కానీ నువ్వు బయటికి వెళ్ళావంటే అత్త చేతిలో ఖచ్చితంగా తన్నులు తింటావు, అందుకే సైలెంట్గా వెళ్ళి చీర కట్టుకో అని చెప్పి రామ్ ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోయాడు. సీతకి రామ్ చెప్పిన మాటలు నిజమే అనిపించి వెంటనే చేంజ్ అవ్వాలని లంగా జాకెట్ కట్టుకుని రామ్ కట్టినట్టు చీర కట్టుకోవటానికి ఎంత ట్రై చేస్తున్నా రాక, కట్టి చేతులు నొప్పులు రావటంతో అసహనంగా చీర చుట్టుకొని బెడ్ మీద కూర్చుంది. ఫ్రెష్ అయి వచ్చిన రామ్ చుట్టుకున్న చీరతో ఉన్న సీతని చూసి, ఏంటి ఇంకా రెడీ అవ్వకుండా అలానే కూర్చున్నావు, అత్తకాని వచ్చిందంటే తన్నుకుంటూ తీసుకుపోతుంది నిన్ను అని వెటకారంగా నవ్వుతూ అన్నాడు. ఏం చేయమంటావు బావా, నువ్వు కట్టినట్టు చీర కట్టుకోవటం ఎంత ట్రై చేసినా కుచ్చిళ్ళు రావటం లేదు, అసలే ఏమీ తినకుండా ఉన్నాను కదా, నీరసంగా ఉంది, చాలాసార్లు చేసేసరికి చేతులు లాగేస్తున్నాయి అని డల్గా అంది. రామ్ నవ్వుకుంటూ తన పట్టుపంచె తీసుకొని, అది రామ్ రాజ్ పట్టుపంచె అయ్యేసరికి ఈజీగా అలా అతికించేసి సీత దగ్గరికి వచ్చి, అయితే ఇప్పుడేం చేయమంటావు, నన్నే చీర కట్టమంటావు అంతే కదా, నాకేం అభ్యంతరం లేదు అని సీత చుట్టుకున్న చీర లాగేసి, లే అని అన్నాడు. సీత కంగారు పడుతూ, చూడు బావా, నువ్వు ఆ రోజు ముద్దు పెట్టినట్టు కొరికినట్టు మాత్రం ఈరోజు చేయకు, ఇక్కడ అసలే అమ్మ అత్తమ్మ అందరూ ఉన్నారు, ఆ మార్క్స్ చూశారంటే మళ్ళీ నన్ను ఆడేసుకుంటారు అని వేలు చూపించి బెదిరించింది. రామ్ ఆ వేలిని కొరికి, నువ్వన్న దేనిలోనూ నా తప్పేం లేదు, అంతా నీ తప్పే, నువ్వే నన్ను రెచ్చగొట్టి నీకు మార్క్స్ ఇచ్చేలా చేశావు, నన్నేం చేయమంటావు అని చీర మొత్తం లాగేసి, ముందు నిలబడి సరిగ్గా అని అన్నాడు.
సీత భయంగానే నిలబడితే రామ్ నవ్వుకుంటూ తనకి డిస్టర్బ్ కాకుండా చీర కట్టేసి చివరికి గడ్డం మీద ఉన్న పుట్టుమచ్చ కొరికి, నేను నీకు చీర కట్టినందుకు నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటాను, ఇక వెళ్ళు అని అన్నాడు. సీత చిరుకోపంగా వెళ్తున్న రామ్ భుజం మీద కొట్టి వెళ్ళి అద్దంలో చూసుకుంటే ఎర్రగా మారిన గడ్డం కనిపించి బావా అని గట్టిగా అరుస్తూ, చూడు మళ్ళీ ఎర్రగా అయింది, ఇది ఎప్పటికి నార్మల్ అవ్వాలి అని కనిపించకుండా మేకప్ వేసుకొని గోల్డెన్ అండ్ పింక్ కలర్ పట్టుచీర మీదకి మ్యాచింగ్ గాజులు వేసుకొని బొట్టు పెట్టుకొని మెడలో పెద్ద నల్లల దండ తాళి మాత్రమే ఉంచుకొని సింపుల్గా అందంగా రెడీ అయ్యి బయటకు వెళ్తే రామ్ తన షర్ట్ వేసుకొని హెయిర్ కోమ్ చేసుకొని సీత వెనక్కి వెళ్ళాడు. ఇద్దరు బయటికి రాగానే రాధగారు ఇద్దరికి మెటికలు విరుస్తూ, చాలా అందంగా ఉన్నారు, పదండి పదండి త్వరగా పూజ అయిపోగొడితే మనం గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వద్దాం, మళ్ళీ సాయంత్రానికి చాలా పనులున్నాయి అని అన్నారు. అదేంటి అత్త, మీరు చెయ్యొచ్చు కదా పూజ, మా చేత చేయించకపోతే ఏమైంది అని అడిగింది సీత. రాధ చిరుకోపంగా సీత నెత్తి మీద ముట్టి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు పూజ చేస్తే త్వరగా మీ కడుపు పండుతుందని మా ఆశ, మీ పిల్లల్ని ఎత్తుకోవాలని ఆశగా ఎదురు చూస్తున్నాము, మీ పెళ్ళి ఎప్పటికీ నెలపైనే అవుతుంది, ఇంతవరకు గుడ్ న్యూస్ చెప్పలేదు అని అంటే, మా పెళ్ళి జరిగి సంవత్సరాలు అవ్వలేదు, నెల రోజులే అయ్యింది, నెలకి కడుపు పండి బిడ్డ చేతిలోకి రావాలంటే అవుద్దా ఏంటి, మీరు మీ అత్యాశ కాకపోతే, మేమింకా లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడే పిల్లల కోసం ఇబ్బంది పెట్టకు అని అన్నాడు రామ్. అప్పటి వరకు పిల్లల గురించి ఎత్తేసరికి రామ్ని దూరం పెడుతుందని బాధగా తలదించుకున్నది కాస్త అయోమయంగా తలపైకెత్తి చూస్తే రామ్ కళ్ళార్పి నేను చూసుకుంటాను అని అన్నాడు. సుధగారు చిరుకోపంగా, ఏంట్రా అలా అంటావు, మేం మీ పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంటే మీరు ఎంజాయ్ అంటూ దేశాలు పట్టుకొని తిరుగుతారా, అదేదో మా చేతుల్లో మీ బిడ్డని పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు మీరు తిరిగితే వద్దంటామా, సంవత్సరం తిరిగేలోపు మాకు మీ బిడ్డని ఇచ్చేయండి అని అన్నారు. అత్త అంటూ రామ్ అసహనంగా, ఏం మాట్లాడుతున్నావత్తా, అది వచ్చినప్పుడు అందుకోవాలి కానీ మనం కావాలనుకున్నప్పుడు వస్తుందా, ఇప్పటికిప్పుడు దీని కడుపులో కాయపడమంటే పండుతుందా, లేదు కదా, సమయం రానివ్వండి, మేమేమి పిల్లల కోసం ప్రికాషన్స్ తీసుకోవటం లేదు, అనవసరంగా మా మీద ప్రెజర్ తీసుకురావద్దు ప్లీజ్ అని అన్నాడు. వీరేంద్ర గారు సురేంద్ర గారు ఇద్దరు రాధా సుధగారిని దగ్గరికి తీసుకొని, మీరు ఆగండి, ఎందుకు అలా మాట్లాడుతున్నారు, అమ్మవారి దయ వల్ల త్వరగానే పిల్లలు రావచ్చు, ఎందుకు ఇప్పుడు వాళ్ళని విసిగిస్తున్నారు, కొంచెం టైం ఇవ్వండి, ఆయన పిల్లలకి ఏమంత తొందర వచ్చిందని, ఎప్పటికైనా మన దగ్గరికి చేరే పిల్లలే కదా, కాబట్టి కొంచెం ఆగండి అని చెప్పి, ముందు మీరు పూజ చేయండిరా, ఇవన్నీ ఎప్పుడూ ఉండేవే అని చెప్పి రామ్ సీతల చేత పూజ చేయించి అందరూ కలిసి ఆ ఊర్లోనే ఉన్న దుర్గామాత గుడికి వెళ్ళి పట్టుచీర సమర్పించి సీత రాముల చేతుల మీదుగానే పూజ చేయించి తిరిగి ఇంటికి వచ్చేసరికి 10 అయిపోయింది. ఇంటికి వచ్చాక ఆడవాళ్ళందరూ మహాలక్ష్మి గారు తప్ప వంటగదిలోకి వెళ్ళి వాళ్ళ వంట ప్రావీణ్యం చూపిస్తూ వంట చేయటంలో మునిగిపోయారు. పండగ సందర్భంగా పూర్ణాలు, బొబ్బట్లు, చపాతీలు, పాయసం, పులిహోర, నాటుకోడి, మటన్, చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై అని వండి అందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేసి అందరూ కలిసి సంతోషంగా తిని మధ్యాహ్నం రెస్ట్ తీసుకోవటానికి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళాక సీత ఉదయం నుంచి డల్గా ఉండటం గమనించి రామ్ తన పక్కన కూర్చొని, ఏంటి సీత ఇంకా అత్తమ్మ మాట్లాడిన మాటల దగ్గరే ఉండిపోయావా ఏంటి, వాళ్ళ చాగస్తం నీకు తెలిసిందే కదా, పట్టించుకోకు అని లాలనగా అన్నాడు. సీత బాధగా తలపైకెత్తి,
తప్పు చేస్తున్నామేమో అనిపిస్తుంది బావా. అనవసరంగా వాళ్ళని మోసం చేస్తున్నామేమో కదా. నిజం చెప్పకుండా మనం ఇంకా మన బంధాన్ని ముందుకు తీసుకువెళ్ళలేదు. వాళ్ళు అప్పుడే మన పిల్లల కోసం ఎదురు చూస్తున్నారు అని కంటి నుంచి జారే కన్నీటితో అంది. రామ్ తన కన్నీటిని తుడిచేసి సీతని తన గుండెలకి హత్తుకొని, ఎప్పటికైనా మనమిద్దరం ఒకటి కావలసిన వాళ్ళమే సీత. కాకపోతే కొంచెం లేట్ అవుతుంది అంతే కదా. దానికెందుకు నువ్విలా బాధపడటం? పెద్దవాళ్ళన్నాక అలా అడగటం సహజం. ఎవరైనా సరే తమ తర్వాత తరాన్ని చూడాలని కోరుకుంటారు. అలానే మన అమ్మా నాన్నలు కూడా. అంతేకాని మన మీద ప్రెజర్ ఏం లేదు కదా. అయినా ఇష్టం లేకుండా జరిగే కలయిక అంత సంతృప్తినివ్వదు. అదే నువ్వు నా మీద ప్రేమతో నా దగ్గరికి వచ్చి నన్ను నీలో కలుపుకో బావా అని అన్నప్పుడు నేను ప్రేమతో దగ్గరికి తీసుకుంటాను చూడు. అది కదా మనకి జీవితాంతం గుర్తుండిపోయేది. నువ్వు అనవసరంగా మనసు పాడు చేసుకోకు. ఏమో, అమ్మ వాళ్ళన్నట్టు సంవత్సరంలోపే మన పిల్లలు భూమి మీదకి వస్తారేమో. నువ్వు నన్ను వచ్చే నెలలోనే కరుణిస్తావేమో. ఆపై వచ్చే నెలలో దేవుడు కరుణించి నీ కడుపులో మన బిడ్డను వేసి అందరి ఆనందాలని రెట్టింపు చేస్తాడేమో. ఎందుకు ఇలా ఆలోచించకూడదు? కాబట్టి అనవసరంగా టెన్షన్ పడకు అని అన్నాడు. సీత మాత్రం దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తూ ఒక్కసారిగా రామ్కి దూరం జరిగి తన బుగ్గ మీద గట్టిగా బయటిచ్చి, థ్యాంక్ యూ బావా, నా కన్ఫ్యూజన్ క్లియర్ చేశావు అని హుషారుగా బయటికి వెళ్ళిపోతే రామ్ అయోమయంగా వెళ్తున్న సీత వైపు చూస్తూ, నేనేమన్నానో దీనికేమర్థమైంది, ఇదెందుకు నా బుగ్గ కొరికింది అనుకుంటూ సీత కొరికిన బుగ్గ నిమురుకుంటూ ఆలోచిస్తూ ఉండిపోయాడు. Thank you for listening and please like, share, comment and subscribe.